శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రంలో వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 8వ కందార్థము క్రమ సంఖ్య 239. జపములు తపములు సలుపును విపరీత స్మరణ చేయు వేదాంతార్థము అపరిమితంబుగ చెప్పును కపటాత్ముడు శిష్య కోటి గని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యామును ఇచ్చు కొరకు అపకీర్తి చేతాల కదరినట్లగు పడి ఉపమూచే బ్రతుకుచునుండు లోకులు తనను గని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యామును ఇచ్చు కొరకు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశితం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం భజామి. మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 15వ అధ్యాయము శిశుని లక్షణము నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 239. క్రిందటి కందార్థములో కపటాత్ముడైన శిష్యుడు గురుమూర్తి తన ఇంటికి వస్తే కుటిలాత్ముడైన శిష్యుడు ఏ విధముగా పలుకుచుండును, ఎటుపోతూ ఉండి ఇలా మా ఇంటికి వచ్చారో, తిరిగి మళ్ళీ మీ దర్శనం ఎప్పుడు కలుగును ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏమి జరుగునో ఎవరు చెప్పగలరు. ఏదైనా దక్షిణ ఇద్దామనుకుంటే ఒక్క రాగి దుడ్డు కూడా లేదు, ఏమీ తోచకున్నది అని గురుమూర్తితో విచారంతో చెప్పుకొనుచు, ఇటువాడు కుత్సిత శిష్యుడు అని భావము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో ఈరోజు మనం 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 239. జపములు తపములు సల్పును జపములు తపములు సల్పును విపరీత స్మరణ చేయు వేదాంతార్థం అపరిమితంబుగ చెప్పును కపటాత్ముడు శిష్య కోటి గని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు అపకీర్తి చాతల కదరినట్లగు పడి ఉపమాచే బ్రతుకూచునుండు
లోకులు తనను గని మెచ్చు కొరకు మెచ్చే ద్రవ్యమును ఇచ్చు కొరకు. శిష్య, ఆ కపటాత్ముడు అనగా కపట లక్షణములు గలవాడు. ఆ కపట లక్షణములు గలవాడు ఆ జపములు, ఆ మంత్ర జపములు, ఆ తపములు, ఆ త్రివిధ తపస్సులు చేస్తూ ఉంటాడు. జపములు చేయడము, వేలకు వేలు మంత్రాలు, జపములు, దీపములు, తపస్సు చేయడము, త్రివిధ తపస్సులనియు ఈ విధముగా జరిపిస్తూ ఉండును. సలుపును హెచ్చుగా పాటించును. ఇంకా విపరీత స్మరణ చేయు. ఆధ్యాత్మిక విషయములు పదే పదే స్మరించుచుండును. వేదాంతార్థంబు, వేదాంత శాస్త్రమందు చెప్పబడిన ఆత్మతత్వమును గూర్చి అపరిమితంబుగా చెప్పును. చాలా చక్కగా విడమర్చి విశేష వ్యాఖ్యానముతో వివరించును. ఎందుకు? శిష్యకోటి గని మెచ్చు కొరకు. తను ఆశ్రయించిన శిష్యులు తన గొప్పతనమును, తన ఆధిక్యతను గుర్తించుట కొరకు, గుర్తించి మెచ్చి తన విలువను, గొప్పతనాన్ని వారు గుర్తించి ద్రవ్యమును ఇచ్చు కొరకు. హెచ్చుగా ధనమును కట్న కానుకల రూపములో తనకు సమర్పించుట కొరకు. అంటే కపట లక్షణములు కలిగిన గురువులు. ఈ ప్రపంచంలో కొంతమంది గురువును ఆశ్రయించకనే ఆ గురుగోప్యములు తెలుసుకొనకనే నేను గురువునని తెలుపుచు తన శిష్యకోటి చూచి తనను మెచ్చు కుందురని అజపములు చేయడము, తపస్సులు చేయడము, అనుష్ఠానములు చేయుచుండును. ఇంకా గురుదేవా అని అనేక సార్లు స్మరించుచుండును. వేదాంత గ్రంథములు చదివి వాటిలో కొన్ని కంఠస్థము చేసుకొని వేదికలపై అన్నీ తెలిసిన వాని వలె వేదాంతార్థమును విపరీత వ్యాఖ్యానము చేయును. ఆ ప్రజలలో మెప్పులు పొందుతుందరు. అది చూసి తన శిష్యులు చూచి తనను మెచ్చుకునే కొరకు మెచ్చుకొని మెచ్చి ధనము బాగా ఇస్తారనే కారణముచే ఈ విధంగా చేయుచుండును. అపకీర్తి చేతాలకు, అప్రతిష్టలు కలిగించే పనులకు ఆధరినట్లగుపడి భయపడుతున్నట్లుగా పైకి కనపడుచు ఉపమాచే యుక్తిచే బ్రతుకుచుండును. తన జీవితాన్ని అంతయు వినియోగిస్తూ ఉంటాడు. అంటే అపకీర్తి రాకుండుటకు, అంటే తప్పుడు పనులకు భయపడినట్లు అగపడుచుండును. కానీ సమయానుకూలముగా ఉపాయములు యుక్తులు చెప్పి బ్రతుకుచుండును. ఇదంతయు
ఆ లోకులు తనను చూచి మెచ్చి ద్రవ్యము బాగా ఇచ్చేదరని ఈ విధముగా బ్రతుకుచుండును కపటాత్ముడు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ్ సార్.